కొన్ని తెలంగాణ కొన్ని ఏపీ వార్తలు చూసిన తర్వాత చర్చనీయాంశాల్లోకి వెళదాం. సిపిఎస్ని రద్దు చేయండి, మళ్ళీ సీఎంని చేస్తాం. రాష్ట్రంలో 22.6 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులు ఇస్తున్న హామీ ఇది అంటూ రేవంత్ రెడ్డి గారికి ఆఫర్ ఇస్తున్నారు తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు. కాంగ్రెస్ దగాపై సమరభేరీ మోగిస్తున్నామని చెప్పి 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి 1000 రోజులైనా చేయలేదంటూ కేటీఆర్ గారి వ్యాఖ్య. అధిష్టానం వద్దకి కొండా సురేఖ పంచాయతీ. కరీంనగర్పై 22A పంజా 62,000కు పైగా ఎకరాల నిషేధ జాబితాలో ఉన్నట్లుగా నమస్తే తెలంగాణ పత్రిక కథనం ఇచ్చింది. ఆ పత్రిక అయితే ఈ 22A ఆంధ్రప్రదేశ్లోనూ పెద్ద సమస్యగా ఉంది. ఇక్కడ తెలంగాణలో రోజు రోజుకి అది పెరుగుతున్నట్లుగా ఉంది. బీసీ మంత్రిపై కుట్ర పరకాల వివాదం పక్కా వ్యూహమా, టికెట్ ప్రకటన అందులోనే భాగం అంటూ ఈ పత్రిక రాసింది. హిట్ అండ్ రన్ ఎస్కేప్, ధనబలం రాజకీయం ముందు మోకరిల్లుతున్న చట్టం అంటూ లింగంనేని రమేష్ గారు అబ్బాయి యాక్సిడెంట్ చేసిన దాని మీద కథనాన్ని ఇచ్చారు. ప్రతి నెల ఇక తెలంగాణ ఏపీలో చూస్తే ప్రతి నెల మామూలు ఇవ్వాల్సిందే. సబ్ రిజిస్ట్రార్కు అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ బెదిరింపులట. అయినా కూడా నీతి నిజాయితీ గురించి చంద్రబాబు గారు రోజు చెప్తుంటారు. కార్మికుల సొమ్ము ఖజానాలో బందీ, వసూలు 5,187 కోట్లయితే ఖర్చు చేసింది 1,500 కోట్లేనట. కరువు రైతుపై బీమా భారం, ఉచితం ఎత్తేసాక ఎన్రోల్మెంట్లో భారీ తగ్గుదల. ఆంధ్రప్రదేశ్లో ఈ బీమా జగన్ గారి టైంలో ఉచిత బీమా ఉంటే ఇప్పుడు అన్నీ వాళ్లే కట్టుకోవాల్సిన పరిస్థితి. సెప్టెంబర్లో అనకాపల్లికి గోదావరి నీరు ఇస్తామని చంద్రబాబు గారు చెబుతున్నారు. తర్వాత సర్కారు వెలివేత, గుండె కోత, వెలుగొండ ప్రాంత నిర్వాసితులకు పూర్తి స్థాయిలో అందని పరిహారం. ఇంకా ఇప్పటికి కూడా డోలీతోటే గిరిజన ప్రాంతాల్లో ఆసుపత్రులు తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇందా చూసాం కదా, ఒక కొండ నెల్లూరు జిల్లాలో తవ్వేస్తున్న కొండ, ఇక్కడ అల్లూరి గుహలపైన టీడీపీ నేతల కన్ను. అనకాపల్లి జిల్లాలో సరుగుడులో మైనింగ్లో దూకుడట. వెలుగొండ వెలుగుల్లో పునరావాస వెలితంటూ వీళ్ళు కూడా ఎల్లో మీడియా కూడా కొద్దిగా రాసింది, పూర్తిగా కాకపోయినా. భూములు ఇచ్చిన మమ్మల్ని రోడ్డుకి ఇచ్చారు. తాడేపల్లిలో 35 కుటుంబాల ఆందోళన. చిన్న పరిశ్రమలకు పెద్ద ప్రోత్సాహం అంటూ 2 ఏళ్లలో ఏటా సగటున 963 ఎకరాల కేటాయింపు, 4,030 కోట్ల పెట్టుబడులు అంట. ఈ కొన్ని కంపెనీలకి మొన్న చూస్తే 1,600 కోట్ల పెట్టుబడి పెట్టే కంపెనీకి 1,070 కోట్ల రాయితీ అని ఇట్లాంటివి వచ్చినాయి. ఆశ్చర్యం వేస్తుంది. మరి వాళ్ళు పరిశ్రమలకు వాళ్ళకి మనం రాయితీలు ఇస్తున్నామో వాళ్ళు మనకు ఉపయోగపడుతున్నారా అనేది ఆలోచించుకోవాలి ప్రభుత్వం. ఆగస్టు 31న వెలుగొండ ప్రాజెక్టు నుంచి నీరు ఇస్తామని చెప్పి చంద్రబాబు గారు చెబుతున్నారు. మంచిదే. తగ్గితే నెగ్గుకు రాలేము. స్థానిక ఎన్నికల్లో 3వ వంతు సీట్లకు పట్టుబట్టాల్సిందని జనసేన అంటోందంట. అదేమో కానీ మచిలీపట్నంలో ఆల్రెడీ జనసేనలో 2 వర్గాలు కొట్టుకుంటున్నాయంట. మాకు మేయర్ పది మరి ఎవరికి ఇస్తారో తెలియదు కానీ. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో జనసేన పోటీ చేస్తట. గ్రామాల్లో వైద్య సేవల్లోకి ఏపీ 8వ స్థానం. నేను సీట్లో ఉండగా అవినీతి జరగదు అంటున్న చంద్రబాబు. అత్యంత పారదర్శకంగా మెగా డిఎస్సి నడిపామంటున్నారు. విశాఖకు 3 డేటా సెంటర్లు అంటే ఇది ప్రమాదక ఏర్పాటు. ప్రభుత్వం పచ్చజెండా. ఇదేదో చాలా ప్రమాదకరమైన పరిస్థితిని ఒకటి ఇచ్చారంటేనే అదొక పద్ధతి. కానీ అమెరికా, నెదర్లాండ్స్ మొదలైన చోట్ల వ్యతిరేకిస్తున్న డేటా సెంటర్లన్నీ ఇక్కడ తీసుకురావటం ఎంతవరకు మంచిదా ఏమిటి? వాటరు, కరెంటు, ఈ ప్రాబ్లమ్స్, పొల్యూషన్స్ ఇవన్నీ కూడా ఆలోచించకపోతే ప్రమాదం. పోలీసుల వేధింపులకు వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం. ఎక్కడిది? పిడుగురాళ్ల మాచవరం. గతంలో పొలంలో జరిగిన కేసుకు రాజీగా రావాలంటూ ఇప్పుడే ఒత్తిడంట. దాని మీద పాపం పోలీసు వాళ్ళు మొన్న బంటుపిల్లిలో ఒక అతను పోలీస్ స్టేషన్ దగ్గరే పెట్రోల్ పోసుకున్నాడు. ఆ ఎస్ఐ గారు ఏదో చేశాడని కొట్టాడు, ఏదో చేశాడు. సీమకు జలద్రోహంపై వైఎస్ఆర్సీపీ సమరభేరి. ఎకోరన్పై అలవిమాలిన ప్రేమ. ఇందాక చెప్పాం కదా, పరిశ్రమలకి కలవపాడు 950 మెగావాట్ల పంపు స్టోరేజ్ ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని భారీగా పెంచేశారట. అది కూడా రెగ్యులేటరీ కమిషన్ అనుమతి లేకుండా. పత్రికా స్వేచ్ఛ లేకుంటే ప్రజాస్వామ్యానికే విఘాతం. జస్టిస్ సుదర్శన్ రెడ్డి. అట్లాగే డిజిటల్ విప్లవం వచ్చినా సంప్రదాయ జర్నలిజానికి మనుగడ ఉంటుందన్న ఎన్ రామ్. అప్పులే ప్రగతి, అప్పుల్లో దేశంలోనే ఏపీ నెంబర్ 1 అంటూ మరో కథనాన్ని ఇచ్చారు. అవును, ఆ 2 కంపెనీలు వెళ్ళిపోయాయి. టాటా పవర్ ఒడిశాకు, వెప్సోల్ పశ్చిమ బెంగాల్కు తరలిపోయాయట. ఏపీలో ఇంత రాయితీలు ఇస్తున్నా ఎందుకు ఉండట్లేదో అర్థం. వీఆర్కు సంతమాగులూరు ఎస్ఐ ఏదో గంజాయి వాహనంలో గంజాయికి పట్టుబడిందిగా. కృష్ణయ్య గారు పార్టీ మారేసరికి మొత్తం ఆయన వ్యాఖ్యలు కూడా మారిపోయినట్లున్నాయి. రిజర్వేషన్ల పెంపు హర్షణీయం అంట. అసలు ఆ రిజర్వేషన్లు చెల్లుతాయో లేదని చెప్పకుండా ఇట్లా మారిపోతుంటారు జనం.
గంజాయి పట్టిస్తే 5,000, తాగేవారిని పట్టిస్తే 1,500 అంటూ ఈగల్ ఛాలెంజ్ను ప్రారంభించిన విజయవాడ పోలీస్ కమిషనర్ అట. ఇక చర్చనీయాంశాల్లోకి వెళ్దాం. కేసు నుంచి తప్పించండి, ఎంతైనా ఇస్తాం. జనసేన ఎంపీ లింగమనేని సంజోష్ యాక్సిడెంట్ కేసులో పోలీసులతో భారీ మొత్తంలో సెటిల్మెంట్ అంటూ ఓ సంచలనాత్మకమైన కథనాన్ని సాక్షి పత్రిక ఇచ్చింది తెలంగాణ ఏపీఎషన్లోను. దీనికి ముందుగా రాజకీయ కారణాలతోటే తన పర్యటన అడ్డుకున్నారని కూడా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఇక ఈ వార్తలోకి వెళ్తే లింగమనేని గారి అబ్బాయి కేసు చూస్తే ఏం జరుగుతోంది, ఎట్లా ఈ పరిణామం మరి 2 రాష్ట్రాల మధ్య హాట్ లైన్ ఉండటమా, లేక నిజంగానే పోలీసు ఆయన ఎవరో ఇంకా రకరకాల కారణాలు కూడా రాశారు దాంట్లో, ఆ కారణాల పోలీసులకి వాళ్ళకి ఉన్న సంబంధ బాంధవ్యాల? నేను అలా అనలేదు. ఇంటెలిజెన్స్ మాజీ డీజీ ఏబి వెంకటేశ్వరరావు కూటమి పాలన కంటే వైఎస్ జగన్ పాలన బాగుందని తాను ఎక్కడ అనలేదని ఆయన చెప్పారట. నవలూరు రైతుల సమస్యలపై వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. దీనికి సంబంధించిన వార్త శనివారం సాక్షిలో ప్రచురితమైంది. ఈ క్రమంలో ఆయన అనని వ్యాఖ్య ప్రచురితమైనందుకు చింతిస్తున్నామని సాక్షి ప్రమాణాన్ని పాటించిందని చెప్తున్నాను, అందుకు అభినందనలు తీస్తున్నాను. నిజానికి ఆ వార్త చూసి నేను కూడా చదివాను కాబట్టి నేను కూడా దాన్ని యథాతథంగా మళ్ళీ చెప్పడం ద్వారా నేను కూడా దాన్ని క్లియర్ చేస్తున్నాను. కాబట్టి ఏబి వెంకటేశ్వరరావు ఆ ఒక్క పదం వాడి ఉండకపోవచ్చు, వాడకపోతే ఖచ్చితంగా ఇట్లా రాయాల్సిందే, నేను కూడా చెప్పాల్సిందే, తప్పేం కాదు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆయన చేస్తున్న విమర్శలు, మొన్న లోకేష్ గారి మీద డైరెక్ట్గా అటాక్ చేసినటువంటి తీరు, ఇవన్నీ చూస్తే మాత్రం ఆయన చెప్పింది పరోక్షంగా కరెక్టేనేమో అనే అభిప్రాయం కలుగుతానికి తగ్గట్టుగానే ఈ సర్వే ఆత్మసాక్షి వారు IITN సర్వే అట. ఈ సర్వే చూస్తే జగన్ గారికి 44% ఆయన సీఎం కావాలనుకున్న వాళ్ళు, చంద్రబాబు 32%, పవన్ కళ్యాణ్ గారికి 6%, లోకేష్ గారు చిట్ట చివరిన 5%. అంటే ఆయన రెడ్ బుక్ ఎఫెక్ట్. నిజానికి ఆయన ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు కదా, ఎంత హుందాగా ఎంత మర్యాదగా రాజకీయం చేయి స్వామి అని మాబోటాళ్ళని చెబుతుంటే మాబోటాళ్ళ మీద కూడా కేసులు పెట్టే పరిస్థితికి వెళ్ళబట్టి ఇవాళ 5% పడిపోయిందన్న సంగతి బహుశా ఆయనకి అడ్వైజర్స్ అంతా అట్లాంటి వాళ్ళే ఉన్నారో ఎంపాడో, ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఆయన సరైన సలహాలు ఇస్తున్నట్లేదు, పాడు చేసుకుంటున్నాడు రాజకీయ జీవితాన్ని అనే విమర్శకి ఆస్కారం ఇస్తున్నారు. సరే, ఆయన ఇష్టం అనుకోండి. మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్, రామోజీరావుకు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇవ్వలేదన్న అంబటి రాంబాబు, అక్రమ డిపాజిట్ల కేసులో రామోజీరావు నేరస్తుడే అని వ్యాఖ్య, బాబు అబద్ధాలు, బడులు ఖాళీ అవుతున్నా చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు, ప్రైవేట్ స్కూల్ నుంచి చేరుతున్నారనేది అబద్ధాలు చెబుతున్నారంటూ జగన్ గారు ధ్వజమెత్తారు. రాష్ట్రమంతా గంజాయి ఓడలు, కుప్పంలో గుప్పు అంటూ ఇందాక చూసాం కదా, 100 రోజుల్లో చేస్తా ఉన్నదానికి వాస్తవ పరిస్థితికి ఎంత తేడా ఉందో. చివరి పోలీసు వాహనాల్లోనే గంజాయి తరలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి కదా. తిరుమలలో భారీగా మద్యం వ్యాపారం జరుగుతోందన్న భూమన కరుణాకర్ రెడ్డి. అమరావతిలో అతిపెద్ద భూదోపిడీ, ప్రముఖ సామాజికవేత్త ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ భూదోపిడీపై జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా గళం వినిపిస్తానన్న యోగేంద్ర యాదవ్.